ఎలన్ మాస్క్ ఇప్పటికే అంతరిక్షంలో ఒకటి స్టార్లింక్ ద్వారా శాటిలైట్స్ ఈ అక్కడ ఉన్న అంతరిక్ష కేంద్రాలకి ఆహారం ఇతర సదుపాయాలు పంపించడం ఇట్లాంటివన్నీ తీసుకొస్తున్నాడు. సునీత విలియమ్స్ అక్కడ స్ట్రక్ అయిపోతే వెనక్కి తీసుకొచ్చింది చూసా, బోయింగ్ ద్వారా వెళ్ళినటువంటి గ్రామం దగ్గర స్ట్రక్ అయిపోతుంది. అదంతా ఒక ఎత్తు అయితే అంతరిక్షానికి భూమికి మధ్యలో ఉండేటటువంటి ప్లేస్ లో శాటిలైట్స్ భారీ ఎత్తున పెట్టి మనకి సెల్ ఫోన్లకు సిగ్నల్ ఇస్తానంటున్నాడు. ఇది కాకుండా 1000 ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేసి అంతరిక్షంలో ప్రవేశపెడతాడు. అక్కడ అంతరిక్ష కేంద్రంతో పాటుగా ఇతరత్రా పనులని శాటిలైట్లకు సంబంధించిన పనులు మనుషులతో కాకుండా హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే మనుషుల ఆలోచన తరహా ఉండే రోబోట్ చేత చేయించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇది 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాడట. ఇది పెద్ద సంఖ్యలో సృష్టిస్తున్నటువంటి కొత్త అంశం.